హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ని సమాప్తి చేసే ప్రయత్నం చేద్దామండి. సెప్టెంబర్ 6 దానికంటే ముందుగా ఆర్జే శేఖర్ భాష ఆనిముత్యాలని ఒక బుక్ పబ్లిష్ చేయొచ్చు. బుక్ అని ఎందుకన్నానంటే రోజుకు 1-2 అయితే జస్ట్ పేపర్లో రాస్తే సరిపోద్ది. రోజుకు ఒక 5-6 అయితే 2 పేపర్లో రాస్తే సరిపోద్ది. 105 రోజుల సీజన్లో రోజుకు 10 చమక్కులంటే అసలు ఇంకా కొన్ని చూపించడం లేదు మనకి లైవ్లో. అసలు రాత్రి అంటే ఎందుకు మూడు వస్తుందంటే రాత్రి అంటాం కదా, రాత్రిలో ఏంది రాత్రి, త్రీ అంటే ఏంటి 3 కదా, అంటే 3 నువ్వు పిలుస్తున్నావు రా 3 అని, అందుకని రాత్రి 3 వస్తుందంట. కఫిటేరియా అంటే ఏంటంటే కాఫీ టీలు ఉండే ఏరియా అంటే ఈరోజు చెప్పాడు. బాబ్బా ఇంకా బన్నును గరం చేస్తే బంగారం, ఇటువంటి బోలెడాని ముత్యాలు. అసలు అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక్క డైలాగ్ చెప్పి సంబా రాసుకోరా అంటారు. అది ఆ డైరెక్టర్ ఎవరో కానీ ఈ ఆర్జే శేఖర్ భాషని కానీ స్క్రిప్ట్ రైటర్గా పెట్టుకుంటే అఫ్కోర్స్ అన్నీ ఇటువంటి అయినా కానీ మళ్ళీ బొమ్మ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కామెడీ మూవీ అయితేలే. బట్ అతను స్పాంటేనిటీ మాత్రం ఎందుకంటే నేను ప్రతిసారి మర్చిపోతున్నా. ఈ జోక్ ఆఫ్ ది డేలు లాస్ట్లో వస్తున్నాయి, అందుకని ముందే జోక్ ఆఫ్ ది డేలు చెప్పేసి ఈరోజు ప్రతిరోజు ఇంకా మనం ఆర్జే శేఖర్ ఒక ఆనిముత్యంతో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రివ్యూ హాయిగా ఉంటుంది అప్పుడు. రైట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఓకేనా? ఈరోజు మొత్తం చెప్పుకోవాల్సి వస్తే మొత్తం ఎపిసోడ్ని సమాప్తి చేయాల్సి ఉంటే ఈ 3 క్లాన్స్కి ఏంటంటే ఈ 2 క్లాన్స్ మధ్య పోటీ పెడతాడు కదా, నిన్నటి నుంచి జరుగుతుందేగా. ఏది నైనికా టీంకి ఎస్మి గౌడ్ టీంకి. దీంట్లో లూప్ ద హూప్స్ అని ఒక గేము ఆల్రెడీ చెప్పుకున్నాము, నిన్న చెప్పుకొని ఈరోజు ఉదయం చెప్పుకొని ప్రోమోల్లో చెప్పుకొని ఇప్పుడు ఎందుకు మళ్ళా. సరే, లూప్ ద హూప్స్ ఒకటి, ఆ తర్వాత వచ్చి బ్రిస్క్ బ్యాలెన్సింగ్ గేమ్ ఒకటి. కొంతమంది ఫౌల్స్ ఆడతారు, అంత సీరియస్ గేమ్లు ఏం కాదు, అంత సరదాగానే వెళ్ళిపోయినాయి. నిఖిల్ కూడా ఒకసారి వాళ్ళకి నిలబడ్డారని వీళ్ళకి కోపం వచ్చింది, వీళ్ళకి నిలబడ్డారని వాళ్ళకి కోపం వచ్చింది, మొత్తానికి బ్యాలెన్స్ చేశాడు. ఒక గేమ్ వాళ్ళు, ఒక గేమ్ ఇల్లు. ఫైనల్గా నిన్న గేమ్తో కూడా కలుపుకుంటే ఎక్కువ గేమ్లు గెలిచింది ఎస్మి, కాబట్టి ఎస్మి టీం విన్ అయిపోయింది. ఎస్మి టీం విన్ అయ్యాక ఎస్మికి లగ్జరీ హౌస్ ఉంటుంది కదా, ఆ లగ్జరీ హౌస్ పేరేం పేరు, డ్రాగన్ ఫ్లై రూమ్, అది ఇచ్చేస్తారు. ఆ మిగిలిన 2 రూమ్స్ జేబ్రా పీకాక్ రూమ్ మీరు చూజ్ చేసుకుని అంటారు. ఈ గెలిచిన వాళ్ళు ఒకరిని తీసుకోవచ్చు కాబట్టి సోనియాని తీసుకుంటారు. అప్పుడేంది వీళ్ళ 6 అవుతారు. గెలిచిన టీము ఎస్మి టీం 6 అవుతారు, నిఖిల్ టీం 3 అట్నే ఉంటారు, మిగిలిన టీము 5 అవుతారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకోండి మీ టీమ్స్కి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటారు. ఎస్మి టీం ఏమో అఖండ అని పెట్టుకుంటుంది, నైనికా టీం ఏమో అంతులేని వీరులు అని పెట్టుకుంటారు, నిఖిల్ ఏమో కెరటం అని పెట్టుకుంటారు. ఈ అంతులేని వీరులకు నిజంగా అంతులేని కష్టాలు వచ్చాయి ఈరోజు. పాపం అంతులేని పనులు కూడా పడ్డాయి. కానీ అబ్బాయి చాలా అబ్బాయి చాలా షార్ప్ అబ్బా. అబ్బాయి నవీన్ అనే అతను చాలా షార్ప్ గేమ్లో, అంటే చాలా బాగా స్ట్రాటజీస్ ఉంటాయి, గేమ్ని ఇచ్చేయగలడు. సో నవ్వుతా మాట్లాడుతున్నా కానీ మంచిగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇప్పుడు వీళ్ళ 3 గెలిచినప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళ 3 ఎస్మి గెలిచినప్పుడు ఈ కెప్టెన్స్ 3 రూమ్లోకి పిలిచి చీఫ్స్ 3 మీరు ఇంకా బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోవాలి, ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, మీరు ఇది కాబట్టి చీఫ్స్ కాబట్టి అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తా, నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎస్మి, నువ్వు విన్నింగ్ టీం కాబట్టి, అంటే లార్జ్ మెంబర్స్ ఉన్న ఒక క్లాన్ కాబట్టి మీరు పనిచేయాల్సిన పనే లేదు. లగ్జరీ రూము, డ్రింక్స్ అన్నీ ఇచ్చి కూడా మీరు పనిచేయాల్సిన పనే లేదు. మిగిలిన పనులన్నీ ఎవరితో చేపియాలో మీ ఇష్టం అన్నప్పుడు టక్కన కిచెన్ వర్క్ ఏమో నిఖిలోకి చెప్తుంది. మిగిలిన వర్కులన్నీ కిచెన్ వర్క్ కాకుండా బోల్డ్ ఉంటాయి కదా, ఏముంటాయి, బాత్రూమ్ క్లీనింగు, బెడ్రూమ్ క్లీనింగు, మెయిన్ ఏరియా క్లీనింగు, గార్డెన్ క్లీనింగు, మళ్ళీ కిచెన్లో కూడా వంటొక్కటే ఇల్లు, వంటలు తిన్నాక మళ్ళీ యుటెన్సిల్స్ క్లీనింగు, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కిచెన్లో కూడా చేయాలి. మళ్ళీ ఆ పనులన్నీ చేసి కూడా కిచెన్ పనులు కూడా చేయాలి. వీళ్ళకి ఒక్క కిచెనే అనమాట. ఎవరికి? నిఖిల్, బేబక్క, మణి ఆ టీంకి వస్తారు కాబట్టి వాళ్ళకేమో ఓన్లీ కిచెన్ ఇస్తారు, మిగిలిన వాళ్ళకి అన్నీ ఇస్తారు. సో అది మాట్లాడుకుంటా వాళ్ళకి అంతులేని వీళ్ళకి అసలు క్షణం కూడా ఆలోచించుకుని ఇచ్చేసరికి ట్రిగ్గర్ అయిపోద్ది. అక్కడ నైనికా కోపం వస్తుంది, తర్వాత విష్ణుప్రియ అయితే ఇంక నేను వెళ్ళిపోతానంటుంది ఆ పిల్ల అయితే. అసలు ఏంది ఇది, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుందాం నేను వస్తే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ అవ్వమన్నట్టు ఇచ్చారన్నట్టు. అంటే నిఖిల్ దగ్గరికి వెళ్తే రే కొన్ని ఓర్చుకోవాలరా, వాళ్ళది తొక్కే టైము, మంది పడే టైము
అన్నట్టు మాట్లాడతాడు. సో ఈ గ్యాప్లో ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏమవుతాయి? కానీ ఒక రకంగా మాత్రం ఈ ఈ ఇది కొంచెం ఎక్స్ట్రానే అనిపించింది. దాన్ని నీట్‌గా డివైడ్ చేయొచ్చు కొంచెం. కిచెన్ ఇస్తానే అంటే మనకొక అధికారం ఇచ్చినప్పుడు ఎలా బిహేవ్ చెయ్యాలి అనేది కూడా దాంట్లో భాగం. యష్మి నాకెందుకో కొంచెం బెటర్‌గా థింక్ చేస్తే బెటర్ పర్స్పెక్టివ్‌లో థింక్ చేస్తే బెటర్ అనిపించింది. తప్పు కదండీ! అందరికి అన్నీ ఇస్తే ఎట్లా చేస్తారు వాళ్ళైనా? ఓకే. చేయలేరుగా. కాకపోతే బిగ్ బాస్‌కి కావాల్సింది కూడా అదే. ఎందుకని? ఇట్లా ఉంటేనే గొడవలవుతాయి. సో, అట్‌లీస్ట్ కిచెన్‌తో పాటు ఇంకొక యాక్టివిటీని ఏదైనా షేర్ చేసుకుంటే పోయేది గదా! అని. కాపోతే ఇక్కడ ఈళ్ళ ముగ్గురుండి వాళ్ళేమన్నా 7, 8 మంది ఉంటే అనుకోవచ్చు. ఈళ్ళ ముగ్గురు, వాళ్ళ ఐదుగురు. పనేమో ఈళ్ళకి డబల్ కాదు ట్రిపుల్ ఉంది. అలాంటప్పుడు ఇంకొన్ని పనులు వీళ్ళకి కూడా షేర్ చేయొచ్చు కదా! అనేది అందరూ మాట్లాడుకుంటారు. సీత గాని, నెక్స్ట్ అందరు నైనిక అయితే అసలు అది మా తప్పులే. నేను నిఖిల్ గెలిచి ఏమేమన్నా గేమ్ గెలిచొచ్చిందా? మేమిద్దరం సెలెక్ట్ చేస్తే వచ్చింది యష్మి ఒక చీఫ్ కింద. ఇప్పుడు మమ్మల్ని మేమే అనుకోవాలిలే అది ఇది అన్నట్టు ఫీల్ అయింది. ఓకేనా? అప్పుడు మనం అనుకున్నాం. ఆ చీఫ్‌గా మాట్లాడేటప్పుడు గూడా ఫస్ట్ నబీల్ అని అంటది. తర్వాత ఇతను కంఫర్టబుల్‌గా ఆహ్, కన్విన్స్ చేస్తాను నిఖిల్. ఒక్క గేమ్ గెలవటం వల్ల చూడు. ఒక్క గేమ్ గెలవటం వల్ల చీఫ్ అయ్యి, తర్వాత ఇదయ్యి ఇంత దూరం లగ్జరీ హౌసా? కంఫర్టబుల్‌గా ఎళ్తల్లా. 105 రోజుల్లో ముందు ఒక 10 రోజులు హ్యాపీ ముందు. 10% ఆఫ్ ది లైఫ్ హ్యాపీగా ఎళ్ళిపోయింది. బిగ్ బాస్ లైఫ్ అనమాట. హ్మ్. ఇట్లా. దీంట్లో వచ్చే భాగంగా ఈళ్ళేం జేస్తారంటే ఈ లార్జ్ క్లాన్ ఉన్న ఈ టీమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇప్పుడు సపోజ్ అక్కడ థమ్స్ అప్ ఉందబ్బా! ఒక డ్రింక్ బాటిల్ ఉంది. తాగాము. డస్ట్‌బిన్‌లో ఏసాము. డస్ట్‌బిన్‌లో ఏసింది కూడా తీసి మళ్ళా ఇక్కడ పెడతారా? ఎందుకు మన క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ ఉందిగా వాళ్ళే చేస్తారని. ఇది మరీ అరాచకం. ఇది నిజంగా నువ్వు తాగి అక్కడ పెట్టి వాళ్ళు ఉన్నారు కదా! అది వాళ్ళ డ్యూటీ అన్నా ఓకే. నువ్వు తాగింది డస్ట్‌బిన్‌లో ఏసి, డస్ట్‌బిన్‌లో తీసి ఇక్కడ పెట్టవు. ఇది అభయ్ నవీన్ చూసి నవ్వుతా సీతకి చెప్తాడు. సీత ఆ టైంలో కొంచెం జోవియల్‌గా తీసుకున్న తర్వాత ఫీల్ అయ్యిద్ది. ఎట్లా కనిపిస్తున్నాం? మనం ఏమైనా పని చేయటానికి వచ్చామా? అది ఇది అని బాగా ఫీల్ అవుతారు. విష్ణుప్రియ అయితే అసలు నాకిది నచ్చలేదన్నట్టు ఆమె ఆ అమ్మాయి బాధలో ఆ అమ్మాయి ఉంది. సో, ఇక్కడ జరిగేటప్పుడు ఏమైద్దంటే అభయ్ నవీన్ ఏం చేస్తాడంటే ఆమ్లెట్ ఏసుకోవడానికి వస్తాడు. ఇప్పుడు అభయ్ నవీనోళ్ళు ఏ పని చేసుకోవడానికి లేదు. ఇది తప్పా అంటే తప్పని చెప్పొచ్చు. ఒప్పా అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ గాని, కొన్ని కొన్ని యాక్టివిటీస్ గాని 2 చెప్పొచ్చు. ఇది తప్పని చెప్పొచ్చు. ఇది ఒప్పని చెప్పొచ్చు. రూల్ ప్రకారం వెళ్తే ఒకలాగుంటది. రూల్ కాకుండా వెళ్తే ఒకలాగుంటది. ఇప్పుడు సీత ఆర్గ్యుమెంట్ ఏంది? కిచెన్ మాకిచ్చారు. కిచెన్ వాళ్ళకిచ్చారు. నెక్స్ట్ మా పనులు మాకిచ్చారు. నీకంతగా కావాలంటే వాళ్ళకి చెప్పు. నువ్వెందుకు చేసుకుంటున్నావు ఆమ్లెటు? నువ్వు చేసుకున్నప్పుడు నీ గిన్నెలే నువ్వు కడుగు అన్నాడు. కానీ అక్కడ బిగ్ బాస్ చెప్పిందేంది? మీరసలు పనులే చేసుకోబల్లేదు అన్నాడు. మీరు పనులే చేసుకోబల్లేదు. ఇక మీ ఇష్టం మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. అంటే అది వేరు మళ్ళా. నీకు అంత డీటెయిల్‌గా చెప్పడు. అంత డీటెయిల్‌గా చెప్తే గొడవలు రావు బిగ్ బాస్ అన్నీ చెప్పినట్టు, కొట్టినట్టు అట్లా ఉంటాయి. ఇప్పుడు రేపు బిగ్ బాస్ ఈళ్ళని తిట్టాలనుకో, "ఏంది స్వామి మిమ్మల్ని పని చేసుకోవద్దన్నా గదా! సో వాళ్ళనెందుకు అడిగావని" అంటాడు. వీళ్ళని తిట్టాలనుకో, వాళ్ళకి సర్వాధికారం ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టము. నువ్వెవరు క్వెషన్ చేయటానికి? వాళ్ళు విన్నింగ్ టీమ్ గదా! లార్జ్ క్లాన్ టీమ్ కాబట్టి అలా చేశానని గూడా అనొచ్చు. అందుకే చెప్పింది దీన్ని ఈ వర్సెస్‌లో ఈళ్ళది రైట్ అనొచ్చు, వాళ్ళది రైట్ అనొచ్చు. బట్ ఒక యాంగిల్ ఉంటది గదా! ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ఉంటది గదా! దాని ప్రకారం చూస్తే అంటే నేను అభయ్ నవీన్, సీత గురించి మాట్లాడకుండా దాని ప్రకారం చూస్తే కొంచెం కష్టాలెక్కువే. ఈ అంతులేని ఈళ్ళు పేరు కావాలని పెట్టుకున్నట్టున్నారు. అంతులేని ఏంటిది అంతులేని వీరులంట. అంతులేని వీరులకు అంతులేని కష్టాలు, అంతులేని కథలు తయారైపోయినాయి ఇప్పుడు. అన్ని పనులు ఈళ్ళకే. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఈ చిన్న గొడవ పెద్దదయిపోద్ది. ఆమ్లెట్ ఏసుకుంటే "నువ్వు గడుగు, నువ్వే గడుక్కో మేమెందుకు గడగాలంటే" అట్లేంది బ మా నేను చీఫ్‌ని గూడా అడిగాను. మేము చేయకూడదనేం లేదు. మాకు బడ్జెట్‌లో లగ్జరీ రూమ్ గాబట్టి మాది బిగ్గెస్ట్ క్లాన్ గాబట్టి మేమేదైనా జేసుకోవచ్చు. గేమ్‌లో గెలిచాం అన్నది ఈయన ఆర్గ్యుమెంటు. ఏమేమంటది? "మేమెందుకు కడగాలి నీది" అంటది. ఎందుకు కడగాలంటే ఒక్కోసారి కడగాలంతే. ఇప్పుడు అందుకే అభయ్ నవీన్ అని ఒక పాయింట్ మీకు జెప్తాను. అభయ్ నవీను చివరికి భలే చెప్తాడు. అరే! మామూలుగా ఇప్పుడు ఈ అంతులేని వీరులకిచ్చిన పనులు విడిగా మనం ఈ టాస్కులు లేనప్పుడు ఎంతమంది జేసేవాళ్ళం? బాత్రూమ్ నలుగురు జేసేవాళ్ళం. మెయిన్ బెడ్‌రూమ్ 2 జేసేవాళ్ళం. ఇంకిద్దరు అక్కడ జేసేవాళ్ళు. 10 మంది దాకా జేసేవాళ్ళురా అని మాట్లాడుకున్నాం. 10 మంది పని వీళ్ళ ఐదుగురికి ఇవ్వటమే ఈ టాస్కు అంటాడు. ఎగ్జాక్ట్‌లీ అదే. ఎగ్జాక్ట్‌లీ అదే. బిగ్ బాస్ ఇంటెన్షన్ అదే.
ఇప్పుడు కష్టం ఎక్కువైతేనే కదా గొడవలయ్యేది. 10 మంది చేసే పని 5 మంది చేస్తేనే కదా గొడవయ్యేది. వాళ్ళు ఇంకొంచెం వాళ్ళని రెచ్చగొట్టి తిన్నయి, దాగినయన్నీ ఆడేస్తేనే కదా వచ్చేది అన్నట్టు. ఈ ప్రాసెస్‌లో ఇచ్చారు గదా అని జెప్పి ఓవర్‌గా జేశారనుకో జనాలు జడ్జ్ జేస్తారు. అది వీళ్ళ చేతుల్లో ఉంటది. బట్ గొడవలు రావటం అనేది బిగ్ బాస్ ఉద్దేశ్యం. మేమేమన్నా ఇంటి దగ్గర పనులు జేసొచ్చామా అది ఇది అంటే, అమ్మా నువ్వు నన్నేమి మేము మా ఇంటి దగ్గర పని జేయమంటం లేదు. ఇది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అన్నట్టు అభయ్ నవీన్ అంటాడు. సో, ఇంకా అక్కడ సీత మాత్రం ఈరోజంతా బాధపడతా ఉంటది పాపం. మధ్య మధ్యలో 2, 3 బిట్స్ చూపిస్తాడు. మేము గెలిచాము. ఒకసారి ఓడాము, ఒకసారి గెలిచాము. సో, మేము గెలిచినప్పుడు ఓడిపోయినోళ్ళ కోసం కూడా క్లాప్స్ కొట్టాము అని చెప్తుంటది. చెప్తుంటే ఈలోపు యష్మి వచ్చి, యష్మి అంటది, నేను కూడా కొట్టాను కదంటే నేను నీతో మాట్లాడటం లేదు. నేను నీతో మాట్లాడటం లేదు అన్నట్టు అంటది. సీత కొంచెం గరంగానే ఉంది, కోపంగానే ఉంది. అట్లానే నైనిక వచ్చి ఇదే విషయాన్ని ప్రేరణతో మాట్లాడేటప్పుడు స్పోర్ట్స్‌మెన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంటు. గెలిచినా, ఓడినా అది నాకు కనిపియటం లేదన్నట్టు చెప్తది. ప్రేరణతో చెప్తది. యష్మిని చూస్తా. ఎందుకంటే యష్మిని చూపిస్తా. అంటే గెలిచిందని చెప్పి హడావుడి చేసేస్తుంది. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. అది పెద్ద ఇదేం కాదు అన్నట్టు. కరెక్టే అమ్మాయి అన్నది. దాంట్లో భాగంగానే అసలు మేము సెలెక్ట్ చేస్తే వచ్చిందేమో గేమ్‌లోకి. ఏమేమి గేములు గెలిచి రాలేదన్నట్టు అంటది. అదొకటి. ఆ తర్వాత ఈ బాధలో మణికంఠ ఏం చేస్తాడు? సీత బాధపడుతుందని చెప్పి సీతకు వాటర్ బాటిల్ ఇస్తా ఎళ్తా ఉంటే వాటర్ తాగు ఏం కాదులే అని నబీలు వెనక్కిగా వెళ్తే ఐ నో నేను ఎలా ఓదార్చాలో నాకు తెలుసు అన్నాడంట. నబీల్ వచ్చి చెప్తుంటాడు. ఇదేంది? నేను ఎలా ఓదార్చాలో నాకు తెలుసు అంటాడు. ఆ అమ్మాయి నా బడ్డీ. నబీల్ ఎవరితో అనేది వాక్ చేసేటప్పుడు? ఎవరితో అంటాడు అంటున్నా. ఓంతో. ఆదిత్య ఓంతో. అలా అంటున్నాడేందని చెప్తాడు. అది మణికంఠ గురించి ఈరోజు. సోనియా గురించి ఏంటంటే, సోనియాకి పాపం ఈరోజు చాలా డల్‌గా ఉంది. నిఖిల్ ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఏంది ఇలా ఉన్నావు? అంటే నాకు ఏదో డల్‌గా ఉన్నాను, ఎవరో గుర్తొస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఏమైనా గుర్తొస్తున్నారా? రా బయటికి రా అది ఇది అని చెప్పి మంచిగా ఆ అమ్మాయిని కూల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అనమాట. ఇంకో మాట అడిగిద్ది. ఏమడిగిద్దంటే, నేను వెళ్తే నువ్వేమన్నా రిగ్రెట్ అవుతావా అని. అక్కడ నాకు 2 రకాలుగా అనిపించింది ఫస్టు. నేను వెళ్తే అంటే, నేను మీ టీమ్‌లో నుంచి ఆ టీమ్‌లోకి వెళ్తే అన్నదా? లేకపోతే అసలు ఏకంగా నామినేషన్‌లో ఉంది కాబట్టి వెళ్తే అన్నదా? అన్నట్టు అనిపించిందనమాట. సో, మనకు మొత్తం చూపియడుగా కొంచెం కట్ కట్ చేస్తుంటాడు గదా! సో, లేదు లేదు నువ్వు వెళ్ళవనుకుంటున్నాను అది ఇది అన్నట్టు అంటాడు. వెళ్తే అయన్నీ కాదు వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవుతావా అన్నట్టంటే, అవుతాను, కాకపోవచ్చు, అవుతాను ఇట్లా చెప్తా ఉన్నాడు. మొత్తానికి కొంచెం లోలో ఉంది. అయినా సోనియా ఎక్కడికెళ్తదండి? సోనియా సమస్యే లేదు. 100% బాండ్ పేపర్ మీద రాయొచ్చు సోనియా ఎలిమినేట్ అవ్వదని. దట్టు ఫస్ట్ వీక్ అస్సలు గాదు. అమ్మాయి ద్వారా చాలా, చాలా కంటెంట్ వస్తది. కొంచెం మార్చుకోగలిగితే ఎక్కువ గూడా గాదు. కొంచెం యాటిట్యూడ్ ఎందుకంటే తెలివైనోళ్ళకి ఆభరణం గాని, అందం గాని ఏంటంటే అందం, తెలివి ఉండే వాళ్ళకి మోర్ యాటిట్యూడ్ చూపిస్తే జనాలు నచ్చరు. అందం, తెలివి ఉండే వాళ్ళకి మోర్ యాటిట్యూడ్ కాకుండా యాటిట్యూడ్ ఉండాలి. తగినంత ఉండాలి. అవసరమైనప్పుడు అడిగితే మాత్రం సూపర్ ఓన్ చేసుకుంటారు. చిన్న చిన్న తప్పులు చేసినా గానీ కన్సిడర్ చేస్తారు. ఈ అమ్మాయికి ఖచ్చితంగా అన్నీ కరెక్ట్‌గా మాట్లాడగలదు, పాయింట్స్ పెట్టగలదు. అమ్మాయి బావుంటది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ ఉంటారు ఎక్కువ మంది. రైటా? సో, ఈరోజు సోనియా ఆట గురించి చెప్పుకోవాల్సొస్తే అంతే. ఆహ్, ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇంక విష్ణు అయితే ఇంకా ఇబ్బంది పడిపోతా ఉంది. ఏందసలు ఈ బాధలన్నీ ఏంది నాకు? ఎన్ని అంతులేని కష్టాలంటూ ఆమె ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మనీ గురించొచ్చినప్పుడు ఈరోజు మనుషులతో కలుస్తున్నాడు అని నబీల్ అంటాడు మణికంఠ గురించి. నువ్వు ఇలానే ఉండాలిరా అని నిఖిల్ అంటాడు. ఆ తర్వాత మణికంఠ వచ్చి ఇంకో ఇన్సిడెంట్ జరిగిద్ది. ఆదిత్య ఓం. నువ్వెక్కడికి ఎళ్ళవురా. నువ్వు మనుషుల దృష్టిలో మనుషులు నిన్ను సేవ్ చేస్తారురా. మనుషులు దేవుళ్ళురా అంటాడు కదా నిన్న. అది ఇమిటేట్ చేస్తా చెప్తాడు. మణికంఠ వచ్చి ఈళ్ళందరికి ఇలా అన్నాడు ఆదిత్య ఓం అన్న. ఈ ఇమిటేట్ చేసింది కూడా నేను మీ ముందు ఎందుకు డేర్‌గా ఇమిటేట్ చేస్తుంటే ఆయన పర్మిషన్ తీసుకొనే వచ్చి చేస్తున్నా అంటే సోనియా దీనికి ఇంత ప్రాసెస్ ఉండాలా? ఇది చెప్పడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. అదొకటి జరిగింది. ఆ తర్వాత ఆదిత్యకి, పృథ్వీకి ఒక ఇన్సిడెంట్ అనమాట. ఏందంటే పృథ్వీ ఏదో చెప్తా ఉంటాడు. ఒకానొక ఇన్సిడెంట్‌లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా, నాకు నిద్రొస్తుంది ఎళ్ళిపోతాను అన్నట్టంటే, నేను ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు నిద్రొస్తుంది ఎళ్ళిపోతానంటే డిస్‌రెస్పెక్ట్ చేసినట్టంటే, మళ్ళా వెంటనే కూర్చొని, చెప్పు అంటాడు. నాకిప్పుడు చెప్పబుద్ధి కావట్లేదు అంటాడు. నాకు మూడ్ లేదంటాడు. దాన్ని వీళ్ళేం చేస్తారు,
నిఖిల్ వీళ్ళందరూ దాన్ని ఒక ప్యారడీగా అదే దాన్ని వీళ్ళు చేసిన యాక్ట్‌ని వాళ్ళక్కడ చేస్తారు. ఇలా జరిగింది వీళ్ళిద్దరి మధ్య అన్నట్టు. మాట్లాడుకుంటే ఇంక ఎవరు ఎవరిని ఏం చేయొచ్చు, మహా అయితే ఏం చేస్తారు, నామినేషన్ చేస్తారు అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. అభయ్, నవీను వీళ్ళందరూ సరదాగా, సరదాగా అనే ఫన్నీ నోట్. ఆ తర్వాత ఇంకో సీన్ ఏందంటే, ఇంట్లో నుంచి ఎవరు ఎళ్ళిపోవచ్చు అనే ఒక సీన్ జరిగిద్ది. ఆ ఇంట్లో నుంచి ఎవరెళ్ళిపోవచ్చు అంటే ప్రేరణ ఏం చెప్తుందంటే ఇట్లా చూపిస్తుంది మనీ అని. అక్కడేదో అంటాడు శేఖర్ భాష. ఇట్లా చూపింగని మణికంఠ అనేదో హింట్ ఇచ్చాడా లేకపోతే వేరేదేదో అన్నాడు. అది మనోడికైతే అర్థం గాక ఎవరు? ఎవరు? బేబక్కా? లేకపోతే ఇంకొకరా? లేకపోతే మణికంఠ అనగానే అంటది మణి అనంగానే. సో, వీళ్ళందరికీ బేసికల్‌గా మనీ వెళ్ళిపోతాడేమోనన్న డౌట్ ఉందేమో. వీళ్ళకి ఆ మనీ ఓటింగ్ అని ఒకసారి చూపిస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిద్దేమో. సో, మనీ వెళ్ళడు గదా! మనీకి ఓటింగ్ బానే ఉందన్న సంగతి మనకు తెలుసు. సో, కాపోతే ఆయన నోటి నుంచి బేబ్ అని వచ్చింది. ఎవరు? అభయ్ నవీన్ బేబక్క అని. ప్రేరణ మణికంఠ అనుకుంటున్నట్టున్నాడు. సో, అదొకటి చూపిస్తాడు. ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవడం చూపిస్తాడు. అంతే. మా పాప విష్ణుప్రియ ఏడ్చింది చెప్పావా అంట. విష్ణుప్రియకి పెద్ద ఫ్యాన్ అసలే. శాస్త్రా. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.